హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఫోటో ఇచ్చి ఇలా వీడియోగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే నేను చెప్పే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, మీరు ఏదైతే ఐటెంని వీడియోగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫోటో తీసుకోండి. ఓకే. సెకండ్ స్టెప్, జెమినీని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ప్రాంప్ట్లో మీరు ఏదైతే ఐటమ్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ ఫోటో నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ ఛార్జర్ అని ఇస్తున్నాను. ఛార్జర్ అంతే. ఇక్కడ సబ్మిట్. ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ కన్వర్షన్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్. థర్డ్ స్టెప్ కోసం ఇక్కడ గూగుల్ ఫ్లో ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. ఇది వస్తుంది, flowlabs.google అని. ఇది ఓపెన్ చేస్తే మనం ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో క్రియేట్ విత్ ఫ్లో అని ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయ్యాక మెయిల్తో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ సెర్చ్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫ్రేమ్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఏదైతే ఫస్ట్ నువ్వు ఇమేజ్ ఇచ్చావో ఆ ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కన్వర్ట్ చేశాం కదా జెమినీ యూజ్ చేసి, ఆ ఫోటో ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది, క్రాప్ అండ్ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. ఓకే, ఆ ఫోటో ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ జెమినీ యూజ్ చేసి కన్వర్ట్ చేసిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సెకండ్ ఫోటో లోడ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఫ్రేమ్ టు వీడియో అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో కూడా లోడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాంప్ట్ కావాలి మనకి. ప్రాంప్ట్కి నేను ప్రొవైడ్ చేస్తాను ప్రాంప్ట్. ఫస్ట్ది ఇమేజ్ ప్రాంప్ట్, సెకండ్ది వీడియో ప్రాంప్ట్. ఓకే, ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నాను. వీడియో ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, వీడియో కన్వర్షన్ అవుతుంది. కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. కన్వర్షన్ అయితే అయిపోయింది, వీడియో కన్వర్షన్. ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూడండి.
అంతే సింపుల్. ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. ఒరిజినల్ సైజ్ డైరెక్ట్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. నేను ప్రాంప్ట్స్ 2 కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. స్టెప్స్ ఫాలో అయ్యి వీడియో కన్వర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.